నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు హోరాహోరీ సాగిన బీహార్ పోరులో ఎన్డీఏ వైపే ఓటరు మొగ్గు 125 స్థానాలు గెలుస్తుందని అంచనా వేసిన ఎన్డీటీవీ సర్వే పేదరిక నిర్మూలనకు జామ్ ముఖ్య సాధనమన్న చంద్రబాబు రాయితీ పంపిణీలో అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తుందని వెల్లడి అమరావతి బృహత్ ప్రణాళికపై ఈ నెల 12న రాజధాని ప్రాంత రైతులతో సిఆర్డీఏ సమావేశం 20వ తేదీ తర్వాత ముసాయిదా ప్రకటన ఆన్లైన్లో జవాబు పత్రాల మూల్యాంకనానికి తెలంగాణ ఇంటర్ బోర్డు సన్నాహాలు భాషా సబ్జెక్టులకు ప్రయోగాత్మకంగా అమలు పరిపాలనా ట్రిబ్యునల్ కొనసాగింపుపై కేంద్రానిదే తుది నిర్ణయమన్న ఏపీఏటీ హైకోర్టు పాలనా విభాగాన్ని కూడా సంప్రదించాలని వినతి ధనికులకు గ్యాస్ రాయితీ నిలిపివేతకు కేంద్రం సన్నాహాలు కిరోసిన్ రాయితీ హేతుబద్ధీకరణపై కసరత్తు పెట్రోల్ ఉత్పత్తులపై కేంద్రం మరోసారి ఎక్సైజ్ పన్ను వడ్డన లీటర్ పెట్రోల్పై ₹60 డీజిల్పై 40 పైసలు పెంపు టికెట్ రద్దు ఛార్జీలను రెట్టింపు చేసిన భారత రైల్వే నవంబర్ 12 నుంచి అమల్లోకి కొత్త నిబంధన పట్నా పోరులో గెలుపెవరిదన్న అంశంపై వెలువడుతున్న ఎగ్జిట్ పోల్స్ రేపు వెలువడనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరింత ఆసక్తి రేపుతున్నాయి రెండు ప్రధాన కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగిందని చెబుతున్న అంచనాల పరంపరలో చేరిన ఎన్డీటీవీ సర్వే ఎన్డీఏదే విజయమని స్పష్టం చేసింది 243 శాసనసభ స్థానాలున్న బీహార్లో ఎన్డీఏ 125 స్థానాలు మహాకూటమి 110 చోట్ల గెలుస్తాయని అంచనా వేసింది బీహార్ శాసనసభ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ ఆధిక్యం సాధిస్తుందని ఎన్డీటీవీ సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏ 120 నుంచి 130 స్థానాలు, మహాకూటమి 105 నుంచి 115 స్థానాలు, ఇతరులు 8 చోట్ల గెలవవచ్చని ఆ సంస్థ అంచనా వేసింది. 2, 3, 4 దశల్లో పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో ఎన్డీఏకు మంచి ఆదరణ లభించగా మిగిలిన 2 విడతల్లో మహాకూటమిదే హవా అని ఎన్డీటీవీ సర్వేలో తేలింది. తుది దశ పోలింగ్ జరిగిన ముస్లిం, ఓబీసీ ప్రాబల్యమున్న నియోజకవర్గాల్లోనూ ఎన్డీఏ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆ సంస్థ అంచనా వేసింది. ఆఖరి విడతలో 57 స్థానాలకు పోలింగ్ జరగ్గా ఎన్డీఏ 27, మహాకూటమి 28 స్థానాలు గెలుస్తాయని లెక్కగట్టింది. ఎన్డీఏ మహాకూటమి హోరాహోరీగా తలపడిన బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ కూటమికే మొగ్గు కనిపిస్తోందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సంస్థల సర్వేలు మాత్రం భాజపానే విజయం వరిస్తుందని తేల్చగా 2 కూటముల మధ్య సీట్ల వ్యత్యాసం ఎక్కువగా ఉండకపోవచ్చని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లోని తేలింది. ఇలాంటి భిన్నమైన అంచనాల మధ్య 2 ప్రధాన కూటములు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. We are very sure that the people of Bihar have voted for change and this gives us full confidence. The NDA will secure much more than this required simple majority and form a forward-looking, development-oriented government in Bihar. 2-4 सर्वेक्षण कुछ भी कह लें 1-2, लेकिन मूलतः बिहार ये चुनाव जीत चुका है और इसलिए जब 8 तारीख को नतीजे आएंगे असल तो हमारी जो प्रस्तावनाएं रही हैं संविधान की विजय होगी, संघ के विधान की हार होगी, दलितों गरीबों पिछड़ों की विजय होगी और ये गाथा यहीं खत्म नहीं होगी। हम यहाँ से लेकर के पूरे देश भर में संविधान को बचाने के लिए असहिष्णुता के खिलाफ और आरक्षण पर किसी की कुत्सित नजर न पड़े इसके लिए प्रयास करेंगे. ఆదివారం వెలువడే బీహార్ ఎన్నికల ఫలితం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ఎన్డీఏ కార్యకర్తలు పట్నాలో యజ్ఞం నిర్వహించారు. సంపూర్ణ ఆధిక్యంతో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ప్రార్థిస్తూ భాజపా, లోక్ జనశక్తి పార్టీ కార్యకర్తలు పూజలు చేశారు. మరోవైపు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాసంలో శుక్రవారం ఆ పార్టీ నేతలు ఆర్ఎస్ఎస్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు బీహార్ ఎన్నికలు, నేపాల్లో పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. పేదరిక నిర్మూలనకు జన్ధన్ ఆధార్ మొబైల్తో కూడిన జామ్ ప్రభావవంతమైన సాధనమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులకు, సామాన్యుల లబ్ధి పథకాల బట్వాడాకు జామ్ అమలు చేయాలన్నారు. ఢిల్లీ విజ్ఞాన భవన్లో ఏర్పాటు చేసిన ఎకనామిక్స్ ఎన్క్లేవ్లో పాల్గొన్న చంద్రబాబు భారత్ జామ్ దార్శనికతపై ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్థిక రంగాన్ని, రాయితీల తీరును, సంక్షేమ పథకాల పర్యవేక్షణను, పరిపాలనకు సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని సమూలంగా మార్చేసే సామర్థ్యం జామ్కు ఉందన్నారు.
వచ్చే ఏడాది అన్ని గ్రామాల్లోని నివాసాలన్నింటికీ అంతర్జాల సదుపాయం కల్పించే ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. స్థానిక గిరిజనులతో చర్చించిన తర్వాతే విశాఖ జిల్లా పాడేరులో బాక్సైట్ తవ్వకాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకటి జన్ధన్ లేకపోతే జామ్ ఎట్లా అమలవుతున్నాయి, దీనివల్ల లాభ నష్టాలు చెప్పమని, రెండోది ఛాలెంజెస్ ఏమున్నాయో ప్రాక్టికల్గా మనం అమలు చేసిన తర్వాత అవన్నీ కూడా చెప్పమన్నారు. అవి రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్కి డిస్కస్ చేశాం. ఒక 200 నుంచి 300 ఎకరాలు ఒక ఎస్సీజెడ్ తయారు చేసి ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ డెవలప్ చేసి ఇప్పటికి చాలా వరకు మెడికల్ డివైస్ అని ఇంపోర్ట్ చేస్తున్నాం. చైనా నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి. ఈ ప్రాపర్టీ ఇదైతే బాక్సైట్ ఏ విధంగా ఉపయోగించుకుంటామా లేదా, చేస్తే ఏ విధంగా ట్రైబల్ వెల్ఫేర్కు దోహదం చేస్తుంది, ఏ విధంగా నష్టం జరుగుతుంది అనే విషయాలు డిస్కస్ చేస్తాం. సింగపూర్ ప్రభుత్వం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బృహత్ ప్రణాళికపై ఈ నెల 12న రాజధాని గ్రామాల రైతులకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అవగాహన కార్యక్రమం నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్ సర్కారు సూచనల మేరకు ప్రాథమిక ప్రణాళికలో మార్పులు జరుగుతున్నాయి. తుది ప్రణాళిక 2 వారాల్లో సిద్ధం కానుంది. అంతకుముందుగా రాజధాని ప్రాంత రైతులతో సమావేశం నిర్వహించాలని సిఆర్డీఏ నిర్ణయించింది. నవ్యాంధ్ర రాజధానిలోని 29 గ్రామాల నుంచి గ్రామ కమిటీ సభ్యుల్లో 2-3 ఎంపిక చేసి సమావేశానికి ఆహ్వానిస్తారు. రాజధాని బృహత్ ప్రణాళిక ముసాయిదాను ఈ నెల 20 తర్వాత ప్రకటించనున్నారు. దానిపై రాజధాని గ్రామాల ప్రజలు తమ అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలియజేసేందుకు నెల రోజుల గడువు ఉంటుంది. తెలంగాణలో జవాబు పత్రాల మూల్యాంకనంలో సంస్కరణలకు ఇంటర్ విద్యామండలి చర్యలు చేపట్టింది. తక్కువ జవాబు పత్రాలు ఉండే భాషా సబ్జెక్టులకు వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ మూల్యాంకనం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. తెలంగాణలో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరంలో సుమారు 16 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అవి పూర్తయిన వెంటనే మూల్యాంకనం చేస్తున్నారు. కొన్నిసార్లు జవాబు పత్రాల్లోని కొన్ని పుటలను అధ్యాపకులు వదిలేసి మార్కులు వేస్తున్నారు. మొత్తం మార్కులను గణించడంలోనూ పొరపాట్లు చేస్తుండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా వారు మళ్లీ పునర్మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. వాటిని తగ్గించాలని భావించిన ఇంటర్ బోర్డు వచ్చే మార్చి నుంచి ఆన్లైన్లో కొన్ని జవాబు పత్రాలు దిద్దేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అనంతరం దశల వారీగా అన్ని సబ్జెక్టులకు వర్తింపజేయాలని యోచిస్తున్నారు. దేశం సమగ్రాభివృద్ధి సాధించాలంటే అందరి అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరముందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. దేశంలో అసహనం పెరిగిపోతోందనే అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతున్న వేళ ప్రతి ఒక్కరికి తమ వాదనలు వినిపించే హక్కు ఉంటుందని మన్మోహన్ అన్నారు. భిన్నాభిప్రాయాలు, లౌకికవాదానికి తగిన గౌరవం ఇచ్చినప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని ఈ నెల 14న మాజీ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో మన్మోహన్ అన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరి వాదనలు వినేందుకు ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉండాలని కోరిన మన్మోహన్ మతపరమైన సహనం కలిగి ఉండాలనేదే నెహ్రూ సిద్ధాంతమని తెలిపారు. Nor can the suppression of the right to dissent be allowed. All right-thinking persons in our country have condemned such incidents in the strongest term as an assault on our nationhood. Jawaharlal Nehru's great concern was also with advancing the cause of equality and equity in our country by uplifting the oppressed masses and wiping every tear from every eye. ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆటంకం కలిగించేందుకే కొంతమంది అసహన పరిస్థితుల పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. హైదరాబాద్లో ఫోరం ఫర్ ఫ్రీ థింకర్స్ సదస్సులో ముఖ్య ప్రసంగం చేసిన ఆయన గతంలో సిక్కుల ఊచకోత, ఎమర్జెన్సీ వంటి అనేక సంఘటనలు జరిగినప్పుడు ఈ మేధావులు నోరెందుకు మెదపలేదని ప్రశ్నించారు. ప్రధానికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నం చేస్తే దేశం నష్టపోతుందని తెలుసుకోవాలన్నారు. ప్రస్తుత పరిణామాలపై, వాస్తవ పరిస్థితులపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కానీ వేచి ఉన్న వాళ్లకు ఈ దొరికింది చిన్న అవకాశం అన్నట్టుగా దీన్ని పెద్ద చేసి చూపించి ఈ దేశంలో ఎవరికి సెక్యూరిటీ లేదు, రక్షణ లేదు, మైనారిటీలకు రక్షణ లేదు. ప్రపంచంలో మైనారిటీలకు రక్షణ అంటూ ఉందంటే ఎక్కువ భాగం భారతదేశంలోనే ఉంది. ఎందుకంటే ఈ దేశ ప్రజలకు గొప్పతనం అని, నేను మోడీ గారికి గొప్పతనం అని చెప్పను, మా పార్టీకి గొప్పతనం అని చెప్పను. ఈ దేశం యొక్క వ్యవస్థ ఆ విధంగా ఉంది. ఈ ఇంటాలరెన్స్ అనేది ఉందో దట్స్ సంథింగ్ అలైన్ టు అవర్ కల్చర్. కానీ అక్కడక్కడ కొన్ని జరుగుతుంటాయి అలాంటి సంఘటనలు జరిగినాయి, గతంలో జరిగాయి కూడా. ఆ జరిగినప్పుడు ఏమో సైలెంట్ గా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎందుకు వైలెంట్ గా తయారవుతున్నారు, ఇంత గట్టిగా మారుతున్నారు. నా కాన్షియస్ ఒప్పుకోలేదు ఒక ఆయన హైదరాబాద్ లో ఒక ఆయన సైంటిస్ట్, నా కాన్షియస్ ఒప్పుకోలేదు, ఇంతకుముందు ఒప్పుకోద్ది ఆ కాన్సెప్ట్.
ధనికులకు వంట గ్యాస్ రాయితీని నిలిపివేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు సంకేతాలిచ్చిన చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆర్థిక శాఖతో చర్చించాక విధి విధానాలు ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న గివ్ టు అప్ సహా భవిష్యత్తులో చేపట్టే చర్యల ద్వారా మిగిలే రాయితీ మొత్తాన్ని పేదల కోసమే ఖర్చు చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గివ్ ఇట్ అప్లో భాగంగా ఇప్పటివరకు 25 లక్షల నిరుపేద కుటుంబాలకు రాయితీ వంట గ్యాస్ ఇవ్వడం ప్రారంభించినట్లు వెల్లడించారు. కిరోసిన్ రాయితీ హేతుబద్ధీకరణపైన దృష్టి పెట్టినట్లు చెప్పిన ఆయన ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని చర్చలకు పిలిచినట్లు తెలిపారు. కిరోసిన్ రాయితీని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందించడం వల్ల 4 నుంచి 5,000 కోట్ల రూపాయల రాయితీ సొమ్ము ప్రభుత్వానికి మిగులుతుందని ధర్మేంద్ర ప్రధాన్ అంచనా వేశారు. लगभग 42,50,000 लोग एलपीजी की सब्सिडी छोड़ दिया है कि कई मध्यवर्गीय परिवार के लोग, निम्न मध्यवर्गीय परिवार के लोग भी एलपीजी की सब्सिडी छोड़ रहे हैं. तो स्वाभाविक एक प्रश्न बड़ा खड़ा करता है कि क्या जो लोग सच में एक हाई इनकम ग्रुप के लोग हैं, ये लोग एलपीजी की जो सब्सिडी नहीं छोड़नी चाहिए. इसलिए ये का विचार है, इसलिए उस विषय पे सरकार सोच ही रही है. ధరాఘాతంతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యుడిపై కేంద్రం మరింత భారం వేసింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోల్పై ₹60, డీజిల్పై 40 పైసల మేర ఎక్సైజ్ సుంకాన్ని అర్ధరాత్రి నుంచి పెంచింది. బడ్జెట్ లక్ష్యాన్ని చేరుకునేందుకు అదనపు ఆదాయం రాబట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా అదనపు ప్రత్యేక ఎక్సైజ్ సుంకంతో కలుపుకుని లీటర్ పెట్రోల్పై వసూలు చేస్తున్న పన్ను ₹19.06 చేరగా డీజిల్ విషయంలో ఈ మొత్తం ₹10.66 పెరిగింది. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరల తగ్గుదల నుంచి లబ్ధి పొందేందుకు గతేడాది నవంబర్ నుంచి జనవరి వరకు కేంద్రం 4 సార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీనివల్ల లీటర్ పెట్రోల్ ధర ₹7.75, డీజిల్ ధర ₹6.5 మేర పెరగ్గా ప్రస్తుత ఖజానాకు 20,000 కోట్ల రూపాయలు అదనంగా వచ్చి ద్రవ్యలోటును అధిగమించేందుకు ఉపకరించింది. పరిపాలనా ట్రిబ్యునల్ కొనసాగింపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల విధానాల ప్రకారమే ఉంటుందని, దీనిపై అంతిమ నిర్ణయం మాత్రం కేంద్రానిదేనని ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్ ఏపీఏటీ స్పష్టం చేసింది. తెలంగాణలో పరిపాలనా ట్రిబ్యునల్ను డీనోటిఫై చేయాలని భావిస్తే దానికి ముందు పెండింగ్లో ఉన్న కేసులు, న్యాయస్థాన ఉద్యోగుల భవిష్యత్తును పరిగణలోకి తీసుకోవాలని కోరింది. అలాంటి పరిస్థితుల్లో అపరిష్కృత కేసులను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాల్సి ఉంటుందని, తుది నిర్ణయం తీసుకునేందుకు హైకోర్టు పాలనా విభాగాన్ని కూడా సంప్రదించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీఏటీ 2 రాష్ట్రాలకు సేవలను అందించాల్సి ఉంది. ట్రిబ్యునల్ కొనసాగింపునకు విముఖత చూపుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునల్ నుంచి తమ 10 జిల్లాలను డీనోటిఫై చేయాలని కోరింది. దీనిపై స్పందించిన కేంద్రం అభిప్రాయాలను, సమాచారాన్ని పంపాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి సహాయ సొలిసిటర్ జనరల్ ప్రస్తుత ట్రిబ్యునల్కు లేఖ రాసింది. జస్టిస్ సముద్రాల గోవిందరాజులు చైర్మన్గా కొనసాగుతున్న ఏపీఏటీ రిజిస్ట్రార్ దీనిపై కేంద్రానికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామాజిక బీమా పథకాలకు ఆంధ్రప్రదేశ్లో మంచి స్పందన లభిస్తోంది. మొత్తం 3 పథకాల్లో దేశవ్యాప్తంగా 12,03 లక్షల మంది చేరగా అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 68 లక్షల మంది ఉన్నారు. ప్రధాని సురక్ష బీమా, ప్రధాని మంత్రి జీవన జ్యోతి పథకాల్లో చేరేందుకు గడువును ఈ నెలాఖరు వరకు కొనసాగినందుకు స్పందన మరింత పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణ పరిస్థితుల్లో మరణించిన వారికి జీవన జ్యోతి, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వారికి సురక్ష బీమా పథకాల కింద 2 లక్షల రూపాయలు చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టింది. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న బ్యాంకు ఖాతాదారులు సంవత్సరానికి ₹330 ప్రీమియం చెల్లిస్తే ప్రధానమంత్రి జీవన జ్యోతి కింద జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసున్న బ్యాంకు ఖాతాదారులు సంవత్సరానికి ₹12 చెల్లిస్తే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశానికి పూర్వ వైభవం తేవడమే ప్రధాన అజెండాగా నేడు హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్ వేదికగా జరిగే తొలి సమావేశంలో ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యూహం, పోరాడాల్సిన అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెరాస ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు ఆత్మహత్యలపై ఈ సర్వసభ్య సమావేశంలో కీలక చర్చ జరగనుంది. పార్టీలో అంతర్గత విభేదాలను తొలగించే దిశగా ఐకమత్యం ఉంటేనే ప్రస్తుత ప్రభుత్వంపై విజయం సాధించగలమని నాయకులకు హితవు చెప్పే అవకాశాలున్నాయి. వర్గ సభ్యులందరికీ పని విభజన, దాంతోపాటు వరంగల్ ఉప ఎన్నిక, నారాయణఖేడ్ ఉప ఎన్నిక, అదేవిధంగా హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కూడా అజెండాలో పెట్టుకున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం గత 16-17 నెలల్లో అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసింది. దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయేటందుకు కూడా మేము గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలను, చేసిన కార్యక్రమాలను కూడా ఒకసారి సమీక్ష చేసుకుంటాం.
దేశంలో 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులను గుర్తించామని వారందరికీ త్వరలోనే స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం కొత్తపాలెంలో 10 కోట్ల రూపాయలతో నిర్మించిన స్నోవెట్ పరిశ్రమను ప్రారంభించిన ఆయన తీర ప్రాంతంలోని మత్స్యకారులను కార్మికులుగా గుర్తించి వారికి స్మార్ట్ కార్డు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు. కోస్టల్ కారిడార్ దీని ద్వారా పరిశ్రమలు వచ్చి ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మౌలిక వసతుల యొక్క కల్పన ఉంటుందో ఆ మౌలిక వసతుల యొక్క కల్పన వల్ల మనకు అనేక మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. దేశంలో త్వరలోనే రాబోయేటటువంటి డిసెంబర్ నెలలో 40 కోట్ల మంది అసంఘటితమైనటువంటి కార్మికులకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వాళ్లకు యూవిన్ అనేటువంటి ఒక స్మార్ట్ కార్డు ఇచ్చి వాళ్ళందరికీ వైద్య సౌకర్యాలు మరియు పిఎఫ్ యొక్క సౌకర్యాలు ఏర్పాటు చేయబోతున్నామని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. పంట నష్టాలతో ఆత్మహత్య చేసుకుంటున్న పత్తి రైతులను ఆదుకునే విషయంలో తెరాస ప్రభుత్వం మాటలకే పరిమితమవుతోందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. అన్యాయం జరుగుతోందని ప్రశ్నించే రైతులపై కేసులు పెడుతుండడం న్యాయం కాదన్న ఆయన పలు రాష్ట్రాలు పత్తికి అదనపు బోనస్ చెల్లిస్తుంటే తెరాస ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. సీసీఐతో సమానంగా పత్తి కొనుగోలు కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పత్తి రైతులను ఆదుకోవడం కోసము టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఉత్తుత్తి మాటలు, లేఖలు, ప్రెస్ కాన్ఫరెన్సులతో పత్తి రైతులకు లాభం జరగదు. పత్తి కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఏ రకంగానైతే మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీసీఐతో సమానంగా పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ మహానగరంలో 6 లక్షల వాహనదారులకు పోలీసులు ఝలక్ ఇవ్వబోతున్నారు. చేతులు మారుతున్న వాహనాల విషయంలో రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న వేళ వీటిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులు నిర్ణయించారు. డిసెంబర్ 31 కల్లా తాము వాడే వాహనాలను వాహనదారులు తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలా కాకపోతే జనవరి 1వ తేదీ తర్వాత ఈ వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఈ డ్రైవ్కు శ్రీకారం చుట్టిన పోలీసులు 600 వాహనాలను స్వాధీనం చేసుకుని చైతన్యం కలిగించి రిజిస్ట్రేషన్ చేయిస్తామని హామీ ఇచ్చిన మీదట వదిలేశారు. హైదరాబాద్ మహానగరంలో దాదాపు 44 లక్షల వాహనాలుండగా వాటిలో సుమారు 7 లక్షల వాహనాలు మొదటి యజమాని నుంచి చేతులు మారాయి. ఇలాంటి వాహనాలను ఆగంతకులు చోరీలు, నేరాలకు ఉపయోగిస్తున్నారని పోలీసుల దర్యాప్తులు వెల్లడైంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థల సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి సాంబశివరావు చెప్పారు. డైలీ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన ఆయన వారు పేర్కొన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధర్మ ప్రచారంలో భాగంగా కార్తీక మాసంలో దేవస్థానం ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతామని వివరించారు. త్వరలో 3 గంటల ముందు వరకు ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపారు. ఈ రోజు టికెట్లు ఈ రోజు ఉదయం 7 గంటల వరకు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే టెక్నాలజీని ఉపయోగించి సాధ్యమైనంత త్వరలో ఒక T+3 సిస్టమ్, అంటే ఆ స్లాట్ ఈవినింగ్ 7 o'clock స్లాట్ అయినట్లయితే 4 గంటల వరకు కూడా బుక్ చేసుకోవడానికి ఉండే విధంగా, 1 గంట స్లాట్ అయినట్లయితే 10 గంటలకి బుక్ చేసుకునే విధంగా దాన్ని కూడా సాధ్యమైన త్వరలో మనం ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేయబోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పసిడి నగదీకరణ పథకంలో తిరుమల వెంకటేశ్వర స్వామి వారు త్వరలో చేరనున్నారు. శ్రీవారికి భక్తులు కానుకగా సమర్పించిన టన్నుకు పైగా బంగారాన్ని ఈ పథకంలో జమ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ తరహా పథకాన్ని ఇదివరకు తిథిదేనే ప్రారంభించి 6 టన్నుల బంగారాన్ని జమ చేసి 1.5% వడ్డీ పొందుతోంది. వడ్డీ మొత్తాన్ని కూడా బంగారం రూపంలోనే జమ చేసుకుంటోంది. తిరుమలేశునికి ఏటా టన్నుకు పైగా స్వర్ణ కానుకలు హుండీ ద్వారా వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకంతో 2.5% వడ్డీ వచ్చే అవకాశం ఉన్నందున మరింతగా రాబడి వస్తుందని తిథిదే అంచనా వేసింది. త్వరలో సమావేశం నిర్వహించి కేంద్రం ప్రవేశపెట్టిన పసిడి పథకాల్లో చేరనున్నారు. టికెట్ రద్దు రుసుమును భారతీయ రైల్వే రెట్టింపు చేయనుంది. ఫలితంగా 48 గంటల ముందు ద్వితీయ శ్రేణి టికెట్ రద్దు రుసుము 60 రూపాయలకు, తృతీయ శ్రేణి ఏసీ టికెట్ రద్దు రుసుము 180 రూపాయలకు పెరగనుంది. ద్వితీయ శ్రేణి శయన తరగతి టికెట్ రద్దు రుసుమును 120కి, ద్వితీయ శ్రేణి ఏసీ టికెట్ రద్దు రుసుము 200 రూపాయలకు చేరనుంది. దళారీల అక్రమాలకు కళ్లం వేసి అసలైన ప్రయాణికులే టికెట్లు కొనుగోలు చేసేలా చూడడమే లక్ష్యంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ సొమ్ము తిరిగిచ్చే నిబంధనల్లో మార్పు చేసింది. డబ్బులు తిరిగి పొందాలంటే ప్రయాణ సమయానికి 4 గంటల ముందే టికెట్ రద్దు చేసుకోవాలన్న భారతీయ రైల్వే రైలు బయలుదేరి
బయలుదేరాక ఒక్క రూపాయిన వెనక్కిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. నిరీక్షణ జాబితా లేదా ఆర్ఏసీ టికెట్ల సొమ్మును తిరిగి పొందాలంటే రైలు బయలుదేరడానికి అరగంట ముందే టికెట్ రద్దు చేసుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ నిబంధనలు సవరించింది. కొత్త నిబంధనలు ఈ నెల 12 నుంచి అమల్లోకి రానున్నాయి. దేశ జనాభాకు సరిపోయే వైద్యులు లేని వేళ వారి సంఖ్యను పెంచేందుకు కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా 5,800 ఎంబీబీఎస్ సీట్లు పెంచే విధంగా కేంద్రం ప్రతిపాదనలు తయారు చేస్తోంది. ఇందుకు కొత్తగా 58 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కొత్త కళాశాలల అనుమతి మంజూరు విషయమై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముసాయిదా ప్రకటన విడుదల చేసింది. దీనివల్ల దేశంలో ప్రస్తుతం ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 57,138 నుంచి 62,938కి పెరగనుంది. మన దేశంలో ప్రస్తుతం ప్రతి 2,000 మందికి ఓ వైద్యుడు ఉన్నాడు. 2020 నాటికి ప్రతి 1000 మందికి ఓ వైద్యుడు ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులు అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. ముఖ్యాంశాలు మరోసారి. హోరాహోరీగా సాగిన బీహార్ పోరులో ఎన్డీఏ వైపే ఓటరు మొగ్గు. 125 స్థానాలు గెలుస్తుందని అంచనా వేసిన ఎన్డీటీవీ సర్వే. పేదరిక నిర్మూలనకు జామ్ ముఖ్య సాధనమన్న చంద్రబాబు. రాయితీ పంపిణీలో అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తుందని వెల్లడి. అమరావతి బృహత్ ప్రణాళికపై ఈ నెల 12న రాజధాని ప్రాంత రైతులతో సిఆర్డీఏ సమావేశం. 20వ తేదీ తర్వాత ముసాయిదా ప్రకటన. ఆన్లైన్లో జవాబు పత్రాల మూల్యాంకనానికి తెలంగాణ ఇంటర్ బోర్డు సన్నాహాలు. భాషా సబ్జెక్టులకు ప్రయోగాత్మకంగా అమలు. పరిపాలనా ట్రిబ్యునల్ కొనసాగింపుపై కేంద్రానిదే తుది నిర్ణయమైన ఏపీఏటీ. హైకోర్టు పాలనా విభాగాన్ని కూడా సంప్రదించాలని వినతి. ధనికులకు గ్యాస్ రాయితీ నిలిపివేతకు కేంద్రం సన్నాహాలు. కిరోసిన్ రాయితీ హేతుబద్ధీకరణపై కసరత్తు. పెట్రోల్ ఉత్పత్తులపై కేంద్రం మరోసారి ఎక్సైజ్ పన్ను వడ్డన. లీటర్ పెట్రోల్పై ₹60, డీజిల్పై 40 పైసలు పెంపు. టికెట్ రద్దు ఛార్జీలను రెట్టింపు చేసిన భారత రైల్వే. నవంబర్ 12 నుంచి అమల్లోకి కొత్త నిబంధన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.